క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ ఫాతిమా. కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్ అత్యాచారం హత్య ఘటన దుమారం రేపుతోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ దారుణానికి వ్యతిరేకంగా డాక్టర్లు, మెడికల్ చేపట్టిన నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి. మెడికల్ కాలేజీ క్యాంపస్ లోకి దూసుకెళ్లిన నిరసనకారులు అక్కడి ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ నెల 9వ తేదీన ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ సెమినార్ హాల్లో జూనియర్ డాక్టర్ ఒకరు మృతదేహమై కనిపించారు. శరీరంపై దుస్తులు లేని స్థితిలో ముఖం, చేతిపై గాయాలతో కనిపించారు. ఆమె కళ్ళజోడు సైతం పగిలిపోయాయి. ఆ అద్దాలు కళ్ళల్లోకి చొచ్చుకొని పోయినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. హత్య చేయడానికి ముందు గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై గ్యాంగ్ రేప్ కు పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయాన్ని పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ధృవీకరించారంటూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ ఘటన యావత్ దేశాన్ని కదిలించింది. ఈ కేసును పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సిబిఐకి అప్పగించింది. రంగంలో దిగిన సిబిఐ అధికారులు ఒకరిని అరెస్ట్ చేశారు. తృణమూల్, కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మమతా బెనర్జీ వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తోంది. అసలైన దోషిని మమతా ప్రభుత్వం వదిలేస్తోందని బీజేపీ ఆరోపించింది. దోషికి టీఎంసీతో సంబంధాలున్నాయి కాబట్టే వదిలేసి ఎవరినో కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తుందని బీజేపీ మండిపడింది. ఈ అత్యాచారం, హత్యంతనానికి నిరసనగా ఆర్జీ కార్ ఆసుపత్రి వద్ద బుధవారం రాత్రి మెడికోలు చేపట్టిన నిరసన కొవ్వొత్తి ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి. అర్ధరాత్రి దాటిన తరువాత నిరసనకారులు ఒక్కసారిగా క్యాంపస్ లోకి దూసుకెళ్లారు. విధ్వంసానికి దిగారు. ఆస్తులను ధ్వంసం చేశారు. పార్క్ చేసి ఉంచిన వాహనాలను ధ్వంసం చేశారు. వారిని అడ్డుకోవడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. అడ్డుగా ఉంచిన బ్యారిగేట్లను సైతం దాటుకొని క్యాంపస్ లోకి ప్రవేశించారు. పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారనే వార్త దహనలంగా వ్యాపించడమే దీనికి ప్రధాన కారణమని, తాము ఎవరిని అరెస్టు చేయలేదని కోల్కతా నగర పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ తెలిపారు. వదంతులను నమ్మవద్దని కోరారు. ఈ ఉద్దాంతరంపై రామ్ చరణ్ భార్య అపోలో ఆసుపత్రి డైరెక్టర్ కొణిదెల ఉపాసన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనలను కలిసివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనాగరికత ఇంకా రాజ్యం మేలుతున్న ఈ సమాజంలో ఎలాంటి స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామంటూ ప్రశ్నించారు. దేశ ఆరోగ్య వ్యవస్థకు మహిళలను వెన్నుముకగా ఉంటున్నారని, వైద్య రంగంలో 50% మంది వరకు మహిళలు వివిధ స్థాయిల్లో పనిచేస్తున్నారని ఉపాసన గుర్తు చేశారు. తమ కుటుంబ సభ్యులతో కంటే పేషెంట్లకు సేవలు అందించడం, ఆసుపత్రుల్లోనే మహిళలు అత్యధిక సమయం గడుపుతున్నారంటూ వివిధ సర్వేలు తేటతెల్లం చేశాయని పేర్కొన్నారు. ఉపాధి రంగంలో ప్రత్యేకించి హెల్త్ కేర్ లో మరింత మంది మహిళలు తీసుకురావాలనేది తన లక్ష్యమని, తాజాగా ఉదంతం దీన్ని మరింత బలపరిచేలా ఉందని చెప్పారు. మహిళలకు భద్రత, డిగ్నిటీ, గౌరవాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఈ దేశంలో ప్రతి ఒక్కరి పైన ఉందని ఉపాసన పేర్కొన్నారు. సమష్టిగా మార్పులు తీసుకుని రాగలమని వ్యాఖ్యానించారు.